మా మిత్రులందరికీ నమస్కారం అండి. కుందనా కబుర్లు ఛానల్కి స్వాగతం. ఏప్రిల్ 11 19వ శతాబ్దం ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త జన్మించిన రోజు. అతనే శ్రీ జ్యోతిరావు పూలే జయంతి. కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, నిమ్న జాతులు మరియు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహాగణుడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఈయన అంటరానితనం, కుల వ్యవస్థ, స్త్రీల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1873లో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం సత్యశోధక సమాజ్ను ఏర్పాటు చేశారు. ఈయన రచించిన గులాంగిరి ద్వారా సమాజంలోని అసమానతలను ప్రశ్నించారు. నేటికి కూడా ఈ గులాంగిరి పుస్తకం ఆలోచనాత్మకమైనది. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే తన భర్తతో కలిసి స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేశారు. పూలే గారు బాలికల కోసం మొదటిసారిగా 1848లో పూణేలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. అలాగే వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్కాటిష్ మిషన్ పాఠశాలలో ఈయన విద్యాభ్యాసం సాగింది. థామస్ పైనీ రాసిన రైట్స్ ఆఫ్ మెన్ అనే పుస్తకం జ్యోతిరావు మీద తీవ్ర ప్రభావం చూపించింది. జ్యోతిరావు గారు క్రిస్టియన్ మిషనరీలో చదువుకోవడం వల్ల ఇంగ్లీష్పై మంచి పట్టు సాధించారు. ఒక మిత్రుని ఆహ్వానం మేరకు బ్రాహ్మణ వివాహమునకు వెళ్ళగా అక్కడ జ్యోతిరావు గారు శూద్రుడు అని తెలిసి తీవ్రంగా అవమానించి పంపారు. ఈ ఘటన జ్యోతిరావు గారిలో సమాజ అసమానతలు ఏపాటివో పూర్తిగా అర్థమైంది. తొలి కాలంలో బ్రాహ్మణ స్త్రీల విద్య కోసం కృషి చేసినారు. తర్వాత కాలంలో అన్ని వర్గాల స్త్రీలు, బాలికల చదువు కోసం కృషి చేసిన మహానీయుడు. పూణే బ్రాహ్మణ సమాజ్ నుంచి మహాత్మా అని బిరుదు పొందిన గొప్ప విద్యావేత్త. మనిషి మనిషిగా గౌరవించాలని, కులాన్ని బట్టి కాదు అని తన జీవితాంతం సమానత్వం కోసం పోరాడారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. జ్యోతిరావు పూలే గురించి గొప్ప వ్యక్తులు ఇలా అన్నారు. గాంధీ గారు అయితే నాకు స్ఫూర్తినిచ్చిన నిజమైన మహాత్ముడా అని కొనియాడారు. అలాగే వీర సావర్కర్ అయితే జ్యోతిరావు పూలేను సామాజిక విప్లవకారునిగా అభివర్ణించారు. అదేవిధంగా అంబేద్కర్ గారు అయితే బుద్ధుడు, కబీర్, జ్యోతిరావు పూలే అను తన ముగ్గురు గురువులుగా చెప్పుకున్నారు. శివాజీ అంటే పూలే గారికి అభిమానం. శివాజీ, జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు కూడా పూలే గారి మీద ప్రభావాన్ని చూపాయి. గులాంగిరితో పాటు పూణే సత్యశోధక సమాజ్ నివేదిక, ఛత్రపతి శివాజీ, తృతీయ రత్న, విద్యా కదాదిల్ మొదలైన రచనలు చేశారు. ఇలా స్త్రీ విద్యను ప్రోత్సహించి అస్పృశ్యతను వ్యతిరేకించి సమసమాజ నిర్మాణం కోసం తన జీవితం అంకితం చేసిన జ్యోతిరావు పూలే గారి జన్మదినం సందర్భంగా స్మరించుకుందాం. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.